హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 2nd July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జూన్ 2026లో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఆరోగ్య రంగానికి సంబంధించిన డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 90 కోట్ల ఏబీహెచ్ఏ ఖాతాలు, 100 కోట్ల హెల్త్ రికార్డులు సృష్టించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక డిజిటల్ ఇనిషియేటివ్స్, ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ యాప్, ఆయుష్మాన్ సారథి చాట్బాట్ మొదలైనవి ప్రారంభించబడ్డాయి. ఈ ప్రయత్నాలు భారతదేశ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ మరింత బలపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. జూన్ 2026లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ భారత సినీ రంగాన్ని బలోపేతం చేయడానికి 2 ప్రధాన ప్రముఖ పథకాలను ప్రకటించింది. యూనియన్ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతను న్యూఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రసూన్ జోషి అధ్యక్షతన హై లెవెల్ స్టడీ గ్రూప్ రూపొందించబడిన మరియు సినిమా రంగానికి సంబంధించిన సవాళ్లు, అవకాశాలను పరిశీలించనుంది. జూన్ 30, 2026న ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న సేవింగ్స్ స్కీమ్ SSS పై వడ్డీ రేట్లను Q2 FY27కు మార్పులు చేయకుండా ఉంచింది. ఇది 9వ త్రైమాసికంగా వడ్డీ రేట్లలో ఏ మార్పు లేకుండా ఉండడం గమనార్హం. చివరి సవరణ డిసెంబర్ 2024లో జరిగింది. అప్పుడు సుకన్య సమృద్ధి ఖాతా మరియు 3 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ రేట్లు పెంచబడ్డాయి. శ్యామల గోపీనాథ్ కమిటీ SSS వడ్డీ రేట్ల నిర్ణయ పద్ధతిని 2023లో రూపొందించబడింది. జూలై 2026లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో FCRA 2.0 పోర్టల్ మరియు ఈ OCI ఎకోసిస్టమ్ను ప్రారంభించారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లు మినిమల్ గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ సూత్రంపై ఆధారపడి ఉన్నాయి. FCRA 2.0 పోర్టల్ AI చాట్బాట్, మొబైల్ యాక్సెస్, ఆధారిత అథెంటికేషన్ మరియు ఈ-సైన్ సౌకర్యాలను అందిస్తుంది. జూన్ 2026లో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 పులి రక్షిత ప్రాంతాలను ప్రాధాన్య పునరుద్ధరణ కోసం ఎంపిక చేసింది. ఈ నిర్ణయం అల్వార్, రాజస్థాన్లో జరిగిన సమావేశంలో పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ 2 రిపోర్టులను విడుదల చేయడం తర్వాత తీసుకున్నారు. ఈ 25 రిజర్వుల్లో పులుల సంఖ్య తక్కువగా ఉండడం మరియు ప్రాణుల ప్రయోగం వల్ల హస్తప్రయోగం అవసరమని రిపోర్టు హెచ్చరించింది. జూన్ 2026లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో DFP 2026ను విడుదల చేశారు. ఇది DRDOకు ఆర్థిక అధికారాలను పెంచే సంస్కరణ. ఈ పథకం రక్షణ సాంకేతికతలో ఆత్మనిర్భరతను బలోపేతం చేయడం మరియు R&D ప్రాజెక్టుల వేగవంతమైన అమలును లక్ష్యంగా ఉంది. DFP 2026లో ట్రయల్ క్యాంపెయిన్లు, టెస్టింగ్స్, ఎవాల్యుయేషన్ మరియు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ వంటి ప్రాజెక్టులకు వేర్వేరు ఆర్థిక అధికారాలు ఉన్నాయి. జూన్ 2026లో భారత ప్రభుత్వం, హర్యానా మరియు రాజస్థాన్ ప్రభుత్వాలతో కలిసి యమునా నీటి ప్రాజెక్టు ఒప్పందం సంతకం చేశాయి. ఈ ఒప్పందం దీర్ఘకాలంగా నడుస్తున్న రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. 34,102 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు హథ్నీ-కుండ్ బ్యారేజ్ నుండి 580 మిలియన్ క్యూబిక్ మీటర్ల యమునా నీటిని రాజస్థాన్కు సరఫరా చేస్తుంది. జూన్ 2026లో భారత ప్రభుత్వం మరియు సౌదీ అరేబియా ప్రభుత్వం జెడ్డాలో జరిగిన సౌదీ వాటర్ వీక్లో నీటి వనరుల సహకారంపై MOUపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం సుస్థిర నీటి నిర్వహణ, పారుదల, సాంకేతిక జ్ఞాన మార్పిడి మరియు సామర్థ్య వృద్ధిని ప్రోత్సహిస్తుంది. 2 దేశాలు నీటి వినియోగ సమర్థత మరియు దీర్ఘకాల నీటి భద్రత కోసం సహకారం చేయనున్నాయి. జూన్ 2026లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన 119వ స్థాపన దినోత్సవాన్ని న్యూఢిల్లీలో జరుపుకుంది. ఈ సందర్భంగా బ్యాంక్ కొత్త డిజిటల్ ఇనిషియేటివ్స్, విజన్ మరియు మిషన్ స్టేట్మెంట్ను ప్రకటన చేసింది. నవ్యజ్యోతి మొబైల్ యాప్ మరియు PSB భారత్ కనెక్ట్ అకౌంట్ వంటి సేవలను ప్రారంభించింది. ఈ పథకాలు డిజిటల్ బ్యాంకింగ్ను వేగవంతం చేసి గ్రాహక సౌకర్యం మరియు ఆర్థిక సమావేశాన్ని బలోపేతం చేస్తాయి. సెబీ నిపుణుల బృందం ఏర్పాటైంది. 2026 జూన్లో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ డిబెంచర్ ట్రస్ట్షిప్ నియంత్రణ వ్యవస్థను సమీక్షించేందుకు అనంత బరువా అధ్యక్షతన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పెట్టుబడిదారుల రక్షణను బలోపేతం చేయడం, నియమాలను సరళీకరించడం మరియు అప్పు మార్కెట్ అభివృద్ధులకు అనుగుణంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. రాజేష్ కుమార్ సహాధ్యక్షుడిగా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగానికి చెందిన పలువురు నిపుణులు సభ్యులుగా ఉన్నారు. SBI లైఫ్, IIT బాంబే భాగస్వామ్యం. 2026 జూన్లో SBI లైఫ్ ఇన్సూరెన్స్ మరియు IIT బాంబే కలిసి భారత AI అండ్ సైబర్ ఇన్నోవేషన్ హబ్ స్థాపించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, క్వాంటమ్ టెక్నాలజీలు, డిజిటల్ ఇన్సూరెన్స్ రంగాల్లో పరిశోధన చేస్తుంది. భారతీయ భద్రతా వ్యవస్థలను స్వదేశీ సాంకేతికతలతో బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కమెంట్స్లో చెప్పండి.
June 3, 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.